ఢిల్లీ జనసేనాని కొత్త స్ట్రాటజీ. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటించడం కొత్తేమీ కాదు. కానీ ఈసారి పర్యటన ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీకి మేము కాక్రోచ్ అంటూ ఓ డైలాగ్ విసిరిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అదే సమయంలో కాక్రోచ్ పార్టీ అధినేత అభిజిత్ ను జైపూర్లో బహిరంగంగా చంపదెబ్బ కొట్టాడో వ్యక్తి. పరీక్షలు సక్రమంగా పెట్టలేని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడమే కాక్రోచ్ జనతా పార్టీ తప్ప అందుకు చెంపదెబ్బ కొడతారా? కాక్రోచ్లను చూసి కేంద్రం భయపడుతోందా? మరో హీరో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దింపిందా? నేషన్ ఫస్ట్ అంటున్న పవన్ తదుపరి వ్యూహం ఏమిటి? కాక్రోచ్ జనతా పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందా? తాము ఏ పార్టీకి బి టీం కాదంటున్న అభిజిత్ ను అధికార పార్టీ ఎందుకు టార్గెట్ చేస్తోంది? ఈ మాదిరిగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు ఒప్పుకోకుండా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తే కాక్రోచెస్ లేస్తాయి. గుర్తుపెట్టుకో చంద్రబాబు అని చెప్తా ఉన్నా. ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా కాక్రోచ్ అనుకో. ఈ మధ్య మీరు చూస్తా ఉన్నారు కాక్రోచెస్ అనే ఇది కూడా నాకు సుమతి శతకం గుర్తు వచ్చింది. అంటే చాలా చిన్నగా కనిపించే క్రిమి కీటకాలు కూడా, చిన్న చీమలు కూడా ఒక బలవంతమైన సర్పాన్ని చంపేస్తాయి అన్నట్టుగా చిన్న చిన్న ఆలోచనలు ఇండివిజువల్ వ్యక్తులు వీళ్ళందరూ కూర్చొని మనకి సరైన దేశం తాలూకు గాఢతని కానీ తీవ్రతని కానీ దీని తాలూకు లోతును అర్థం చేసుకోకపోతే చాలా డివిజివ్నెస్ యాటిట్యూడ్తో మాట్లాడి దేశం తాలూకు సమగ్రతని బలి చేసేయడానికి ఎప్పుడు శక్తులు సిద్ధంగా ఉంటాయి. అలాంటి అలాంటి ఆలోచన ప్రవాహంలో మనం చిక్కుకోకూడదు అన్న భావన తెలియజెప్పడానికి ఈ ఢిల్లీని వేదిక పెట్టాం. అంటే చాలా కోట్ల మంది చిన్న చిన్న ఆలోచనల వ్యక్తులు కూడా కలిస్తే అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, చాలా బలమైన ప్రభావాన్ని సృష్టించగలరు. అందుకని ఈ విభజనవాదాన్ని సృష్టిస్తున్నారు. లేదంటే ఇలాంటి పరిస్థితుల్లో మనం దాంట్లో భాగస్వామ్యం కాకూడదు. దాంట్లో మనం ఎంత ఎదురెడ్డి పోరాడాలని చెప్పడానికి దీని తాలూకు ముఖ్యాంశం. గల్లీ టు ఢిల్లీ జనసేనాని కొత్త స్ట్రాటజీ. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటించడం కొత్తేమీ కాదు. కానీ ఈసారి పర్యటన అత్యంతం ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీకి మేము కాక్రోచ్ అంటూ ఓ డైలాగ్ విసిరిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఇక ఇదే అంశం మీద సంబంధించి డిస్కస్ చేయడానికి మా కొలీగ్ హిమబిందు ఉన్నారు. హిమబిందు. ఎస్ థ్యాంక్ యూ శ్రీజ. సోషల్ మీడియాలో దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంపై అంటే మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్ కూడా వాళ్ళ స్టైల్స్ లో కూడా అంటే స్పందించడం జరిగింది. అంటే కాక్రోచ్ జనతా పార్టీపై అలాగే అంటే మొత్తం ఒకసారి మాట్లాడుతుంది దీనికి సంబంధించి కూడా. అంటే సిపిఐజీ పార్టీని అభిజిత్ దీప్కే అనే పొలిటికల్ కమ్యూనికేషన్ స్ట్రాటజీ పార్టీని స్థాపించారు. ఈ పార్టీకి అతి కొద్ది రోజుల్లోనే కూడా అత్యధిక మంది ఫాలోవర్స్ కూడా రావటం. ముఖ్యంగా అసలు ఈ పార్టీ ఎలా ఏర్పడింది? సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా ఒక వ్యాఖ్యను నిరసిస్తూ ఉద్యోగులు నిర్లక్ష్యం చేసిన నిరుద్యోగులు, అదేవిధంగా వ్యవస్థ నిర్లక్ష్యం చేసిన ఒక యువత తరపున ఇది ఒక సటైరికల్ పార్టీగా కూడా ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ లో ముఖ్యంగా కూడా ఈ పార్టీ స్టార్ట్ అవడం జరిగింది. ముఖ్యంగా ఇది ఒక ఉద్యమం మొన్న మే 26 మన జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ముఖ్యంగా కూడా ఇక్కడ నిరుద్యోగం, నీట్ పేపర్ లీకేజ్, విద్యా వ్యవస్థపై ఉన్న లోపాలపై మొత్తంగా కూడా ఈ పార్టీ పోరాడుతుంది. అంటే తక్కువ రోజుల్లోనే ఈ పార్టీ పైన కూడా చాలా వరకు కూడా ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు రాజకీయ పార్టీ నేతలందరూ కూడా ఈ పార్టీపై కూడా ఒక్కొక్కరు మాట్లాడడం చాలా వరకు కూడా రాజకీయాల్లో చర్చకు దారితీస్తున్న పరిస్థితి. అంటే జనసేన పార్టీ స్థాపించి 12 ఏళ్లు అయిన సందర్భంగా కూడా ఢిల్లీలో పవన్ కళ్యాణ్ ఒక ప్రత్యేకమైన సమావేశం నిర్వహించారు. దానిలో కూడా ఈ పార్టీకి సంబంధించి కూడా కొంత మాట్లాడడం ఇప్పుడు పెద్ద రాజకీయ చర్చకు దారితీస్తుంది. ముఖ్యంగా సిపిజే పార్టీ అతి వేగంగా కూడా విస్తరించడం పైన కూడా పవన్ స్పందిస్తూ కూడా సుమతి శతకాన్ని గుర్తు చేస్తూ విభజనవాదంపై విమర్శించి అదే సమయంలో ఉద్యమం వెనుక దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులు ఉన్నాయంటూ కూడా పవన్ కళ్యాణ్ ఒక ఆవేదన వ్యక్తం చేశారు. సుమతి శతకాన్ని గుర్తు చేస్తూ చాలా చిన్న ప్రాణులైన చీమలు కూడా పెద్ద పామును చంపేస్తాయన్నారు. అంటే కోట్లాది మంది యువత అంటే ఐక్యంగా చేరితే అది మంచైనా చెడైనా కూడా ప్రభావం చూపిస్తుందన్నారు. దేశంలో విభజనవాదాన్ని అంశాలను సృష్టించి ఇలాంటి ధోరణికి యువత చిక్కుకూడదు, ఐక్యంగా ఉండాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇంకొక వైపు జనసేన అధినాయకుడు ఈ విధంగా మాట్లాడడం జరిగితే వైఎస్ఆర్ పార్టీ అధినేత
వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా మేము కాక్రోచ్లమే అంటూ కూడా అవసరమైనప్పుడు మేము బయటకు వస్తా ఆ పార్టీకి మేము మద్దతుగా నిలుస్తున్నాం అంటూ కూడా అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ పార్టీకి మద్దతునిచ్చిన ఇది మనం చూసాం. మేము కాక్రోచ్లు, అలాగే యువత నిరుద్యోగ సమస్యలపై నీట్ ఎగ్జామ్స్ లీకేజీ వంటి వాటిపై కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదంటూ కూడా అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా విమర్శిస్తూ ఇటు కాక్రోచ్ జనతా పార్టీ కూడా మద్దతునివ్వడం జరిగింది. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే అంటే జైపూర్ లోనే అభిజిత్ దీప్కే పై బహిరంగంగానే కొంతమంది చంపదెబ్బలు కొట్టడం, ఆయన గాయాలి హాస్పిటల్ పాలవ్వడం కూడా జరిగింది. అంటే ఒక్కటే ఇక్కడ అబ్జర్వ్ చేయాలి, ముఖ్యంగా కూడా ఎవరైతే ఉన్నారో ఈ పార్టీకి సంబంధించి కూడా అభిజిత్ దీప్కే ఆయన అడుగుతున్నది ఒకటే, నిరుద్యోగం సంబంధించి కానీ యువతలో వచ్చిన ఫ్రస్ట్రేషన్ సంబంధించి ఈ పార్టీ ఏర్పడింది. ఏదైతే నీట్ ఎగ్జామ్ సంబంధించి కూడా పేపర్ లీకేజ్ గతంలో జరిగే చాలా సార్లు కూడా జరిగినా కూడా దీనికి సంబంధించి ఎవరైతే దీనికి సంబంధిత ఉన్నారో వాళ్ళు రాజీనామా చేయాలంటూ కూడా మొదటి నుంచి కూడా అడుగు. అంటే కాక్రోచ్ పార్టీ ఇదంతా కూడా ప్రజల్లో గట్టి వాయిస్ వినిపిస్తుంది, ప్రజల యొక్క తరపున మాట్లాడే పార్టీగా ఉంది. బట్ ఎందుకు దీన్ని చూసి ఎందుకు భయపడుతూ ఉన్నారు? పరీక్ష నిర్వహించలేదని కేంద్ర మంత్రి రాజీనామా చేయమనడం తప్పు కాదు కదా. సో డెఫినెట్ గా కూడా దీనికి సంబంధించి అంటే ఒక రకమైన రాజకీయ నాయకుల్లో భయం పుట్టిందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా కాక్రోచ్ పార్టీకి కేంద్రం భయపడుతుంది, అందుకే పవన్ కళ్యాణ్ ని ముందు పెట్టి వెనక నుంచి చక్రం తిప్పుతుందా అన్నట్టుగా కూడా రాజకీయంగా కూడా చాలా వరకు విమర్శలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. అందుకే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దింపిందా అంటూ కూడా అంటున్నారు. ఇంకొకటి 12 ఏళ్ల సందర్భంగా కూడా పవన్ కళ్యాణ్ ఢిల్లీలో అటు పార్టీ పెట్టడం పైన కూడా ఏంటి కేంద్రంలో కూడా అంటే పవన్ కళ్యాణ్ ఆ పార్టీని ఏదైనా కొంటే ముఖ్యంగా పార్టీకి సంబంధించి కూడా ఏమైనా కొత్తగా ఇంకా స్టార్ట్ చేయబోతున్నారా కేంద్రం దిశగా కూడా రాజకీయాల్లో కూడా రాజకీయ పరంగా కూడా నేషనల్ పరంగా కూడా ఆ పార్టీ నిలవబోతుందా అనేది కూడా కొంత ఒకవైపు ఒక వెర్షన్ వినిపిస్తుంది. సో మాట్లాడదాము. ఎల్ఎం మోహన్ రెడ్డి గారు వైసీపీ స్పోక్స్ పర్సన్ జాయిన్ అయ్యారు మనతో పాటు. నమస్తే అండి మోహన్ రెడ్డి గారు. ఎట్లా చూడాలి నీట్ సిబిఎస్ఈ పరీక్ష లీకేజ్? లక్షలాది మంది విద్యార్థులు యువత నిరుద్యోగులకు సంబంధించి గొంతుకొని వినిపిస్తున్న అభిజిత్ దీప్కి పై నిన్న బహిరంగంగా కూడా జైపూర్ లో చంపదెబ్బలు కొట్టడం, ఆయన అందరి తరపున కూడా మాట్లాడుతున్నారు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి. ఒకవైపు మీ అధినాయకుడు కూడా దీనికి సంబంధించి మేము కాక్రోచ్లమే అంటూ కూడా ఆయన మద్దతిస్తున్న పరిస్థితి. ఇంకొక వైపు పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి కూడా అంటే ఏదైతే కూడా యువత మొత్తంగా కూడా వీళ్ళందరూ పేపర్ లీకేజ్ సమస్య గురించి మాట్లాడుతూ దీని వెనక ఏవో దేశ విభజనకి సంబంధించి కూడా అతీతమైన శక్తులు ఉన్నాయంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఫస్ట్ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నమస్కారం మీకు ఛానల్ పాల్గొన్నటువంటి పెద్దలకు చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. పవన్ కళ్యాణ్ గారు ఏదో సామెత ఉంది, ఆడలేక మధ్యలో ఓడినారన్నట్లు ఆయన ఇక్కడేదో చేయలేక మొన్ననే రీసెంట్ గా తెలంగాణకు పోయి 12 సంవత్సరాలు అవుతుంది. తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అక్కడేదో పునర్నిర్మాణ సభ పెడతానని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సూపర్ గా ఫెయిల్యూర్ అయిన తర్వాత అక్కడ నుండి మళ్ళీ తర్వాత ఆంధ్రప్రదేశ్ కి వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ అక్కడ రకరకాల కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు ఆయన మొన్న తమిళనాడు విజయ్ గారు గెలిచినప్పటి నుండి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏమంత బాగాలేదు. ఎందుకంటే ఆయన పార్టీకి సంబంధించినటువంటి క్యాడరే విపరీతమైనటువంటి ట్రోలింగ్స్ కు గురవుతున్నాడు ఆయన. ఎందుకంటే మీరు ఒక యాక్టరే, ఆయన ఒక యాక్టరే, ఆయన కేవలం తమిళనాడుకే పరిమితం అయితే మీరు దేశం అంతా తిరుగుతున్నారు, సనాతన ధర్మం అంటారు, రకరకాలుగా తిరిగినా కూడా మనం రాష్ట్రంలో అధికారం తెచ్చుకునే పరిస్థితిలో మన సొంతం లేదు, మనం సొంతంగా పోటీ చేసి గెలిచే పరిస్థితి లేదు, మనం క్రెడిబిలిటీ పోగొట్టుకున్నాం, ప్రజల్లో మనకు నమ్మకము విశ్వాసం కోల్పోతున్నాం. కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితి వస్తుంది అని ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే ఆయన ఎగతాళి చేయడం వల్ల తట్టుకోలేని పరిస్థితిలో ఆయన ఇక్కడ నుండి మళ్ళీ ఇంకా లాస్ట్ ఢిల్లీకి పోయి 12 ఏళ్ళ పార్టీ పెట్టినట్టే ఏం చేస్తారు? 12 ఏళ్ళ అయింది పార్టీ పెట్టి, ఏం చేసినారు? 14లో పోటీ చేయలే, 19లో పోటీ చేస్తే మీరే ఓడిపోయినారు, 24లో పోటీ చేసినప్పుడు దేశంలో ఉన్నటువంటి పార్టీలు అన్నిటినీ కలుపుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలను అన్నిటినీ కలుపుకొని మీకు కావాల్సినటువంటి ఛానళ్లను వీటిని ఎన్నికల కమిషన్ అన్ని వాడుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతమంది కలిసి అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ లో పూర్తి స్థాయిలో ఫెయిల్యూర్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో 3 పార్టీలు కలిసి అధికారం చేపట్టిన తర్వాత 3 పార్టీలు పూర్తి స్థాయిలో ఫెయిల్ అయినాయి. కాబట్టి ఫెయిల్ అయిన తర్వాత ఈ ప్రాంతంలో ఏమీ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఢిల్లీకి వెళ్ళి అక్కడేదో మేము చేస్తున్నామని చెప్పుకోవడానికి ప్రయత్నం చేసి ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్లో అసంతృప్తిని చల్లార్చుకోవాలనే ఉద్దేశంలో భాగంగా ఈ కార్యక్రమం చేస్తున్నాడు. మననే రీసెంట్ గా పార్టీ ఆఫీస్ లో
పార్టీ క్యాడర్ తో మాట్లాడేటప్పుడు కూడా నాకు కులం వద్దు మతం వద్దు ఏదో జాతీయ లెవెల్లో మాట్లాడినారు. కానీ జాతీయ లెవెల్లో మాట్లాడినటువంటి వ్యక్తులు ఎలక్షన్ అప్పుడు ఆయన నోటితో ఆయనే చెప్తాడు, ప్రాంతీయ భావం అంటే ఎటు లేదు, కుల భావం అన్నా చూసి నన్ను గెలిపించండి అని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈ రోజు మళ్ళీ జాతీయ స్థాయిలో నేనేదో పార్టీ దేశాన్ని ముక్కలు చేసే వాళ్ళు ఉన్నారు, దేశం ముక్కలు అవుతుంది, ముక్కలు కాకుండా కాపాడాల్సిన బాధ్యత నా పైన ఉంది, నేనేదో కాపాడుతానని చెప్పుకోవడానికి హాస్యాస్పదంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు అంత లేదు, ఆయన అంత ఊహించుకొని మాట్లాడేంత సీన్ ఆయనలో లేదని ప్రజలు భావిస్తున్నారు. మీరు నేను మాట్లాడడం కాదు కాబట్టి ఆయన అంత అంటే పవన్ కళ్యాణ్ వెనక ఎవరో ఉండి ఈ విధంగా మాట్లాడిపిస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే ఈ కాక్రోచ్ ఉద్యమానికి ఏదైతే కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి చాలా వరకు కూడా రాజకీయ నాయకులందరూ కూడా భయపడుతున్న పరిస్థితి నిన్న చూసాము. ఆయన పైన చెంపదెబ్బ కొట్టడం ఇవన్నీ కూడా చూస్తుంటే అంటే కేంద్రమే ఆయన్ని ముందు పెట్టి కేంద్రం వెనకుండి కూడా ఆయనతో దేశ విభజనకు జరుగుతోంది, కుట్ర జరుగుతోందంటూ కూడా ఆ విధంగా దేశం సమైక్యంగా ఉండాలంటూ కూడా మాట్లాడడం దీని వెనక కేంద్రం ఉండి నడిపిస్తుంది అనుకోవాలా? ఇప్పుడు దీప్కే గారు అజిత్ దీప్కే గారు ఏమి పెద్ద దేశ విభజనకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఎక్కడ మాట్లాడలేదు. ఆయన మాట్లాడింది ఏంటి, దేశంలో పేపర్ లీకేజ్ తో పాటు ఎడ్యుకేషన్ కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఎడ్యుకేషన్ ఎప్పుడు దాన్ని ఫెయిల్యూర్ చేస్తారో పాలకులు ఎవరున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలో, వాళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు కఠినంగా ఉండాలో, ఆ కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలా. రాష్ట్రం దేశంలో మహిళలు సమానంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు 50% రిజర్వేషన్ ఇవ్వాలా. నీట్ గా ఎడ్యుకేషన్ సంబంధించి కానీ హెల్త్ కి సంబంధించి కానీ ఒక మంచి సూచన సలహా ఇవ్వడంతో ఆయనకు యూత్ లో బ్రహ్మాండమైనటువంటి క్రేజ్ వచ్చింది. రాష్ట్రం దేశం అంతా ఇప్పుడు యూత్ అంతా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఏం పాలన ఇది, ఎట్లా జరుగుతుంది పాలన, ఏమని చేస్తున్నారు వీళ్ళు, ఈవీఎం తో చేస్తున్నారా, ఎస్ఐఆర్ అని చెప్పి మొత్తం ఓట్లన్నీ తొలగించేస్తున్నారా, వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నారా, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నారా అనే సందిగ్ధంలో యువత ఉంది. కాబట్టి సరైన నాయకత్వం దొరికితే యువత అక్కడ ఆకర్షించాలనే ఆలోచన ఉంది. కాబట్టి వీళ్ళ ఆటలు సాగవేమో అని భయపడిపోయి వీళ్ళు ట్రైల్ చూస్తున్నారు. ట్రైల్ పవన్ కళ్యాణ్ ద్వారా చేస్తే ఏమవుతుందని చూస్తే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి లేదు కదా. మోహన్ రెడ్డి గారు అదే గాది వెంకటేశ్వరరావు గారు జనసేన పార్టీ స్పోక్స్ పర్సన్ కూడా ఆయన కూడా అందుబాటులోకి వచ్చారు. నమస్తే అండి వెంకటేశ్వరరావు గారు. రైట్, నీట్ సిబిఎస్ఈ పరీక్షల లీకేజీ వల్ల చాలా మంది లక్షల మంది విద్యార్థులందరూ కూడా రోడ్లపైకి వచ్చారు. వాళ్ళ భవిష్యత్తు కూడా రోడ్డున పడింది. బట్ విద్యాశాఖ మంత్రి వైఫల్యాన్ని నిరసిస్తూ కూడా వాళ్ళు దీనికి సంబంధించి అజిత్ దీప్కే రాజీనామా చేయమని అనడం ఒక ప్రజాస్వామ్య హక్కు కదా. దీన్ని దేశ విభజనకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ సమగ్రతను దెబ్బతీసే విధంగా కూడా ఉన్నాయంటూ కూడా ఆయన మాట్లాడడం ఎంత వరకు కరెక్ట్, నిజంగా దేశం సంబంధించి కూడా విభజనకు దెబ్బతీసే విధంగా కూడా ఉందని అంటున్నారు పవన్ కళ్యాణ్. అంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఉండకూడదంటారా? వక్రీకరించి మాట్లాడటం అనేది మనకు అలవాటైపోయిన ఒక విద్య అండి. దీనికి దానికి సంబంధం ఏంటి, దీనికి లింక్ పెట్టి మాట్లాడలేదు కదా. మా పార్టీ విధి విధానాలు వేరు, మా పార్టీ యొక్క మీటింగ్లు ఏర్పాటు చేసుకుని మాట్లాడిన మాటల్లో అక్కడ ఎవరో మీకు లాగానే అడిగిన దానికి సమాధానంగా చెప్పాడు. అంతేగాని దానికి రోడ్డు మీద రావద్దని ఎవరు అన్నారు, వాళ్ళ పోరాటాలు చేయొద్దని ఎవరు అన్నారు. కానీ దేశాన్ని విభజించే విధంగా ఎవరూ ఉండకూడదు అన్నారు. కానీ దీనికి దానికి లింక్ కాదు కదా. ఇప్పుడు ఏదైతే వాళ్ళు చేస్తున్నారో వాళ్ళు చేస్తున్నారు కదా, ఎక్కడ కూడా వాళ్ళని ఆపలేదు కదా. ఎక్కడైనా వాళ్ళకి ఏమన్నా పర్మిషన్ ఇవ్వనని కానీ లేదంటే మీరు పోరాటాలు చేయొద్దు కానీ అని చెప్పి కానీ ఎక్కడ ఆపారా? దేశవ్యాప్తంగా ఢిల్లీలో చేశారు, తర్వాత హైదరాబాద్ చేసినట్టున్నారు, నిన్నైతే జైపూర్లో చేసినట్టున్నారు. ఎక్కడ ఆపలేదు కదా, వాళ్ళు చేస్తున్నారు కదా. ఏదన్నా ఆపితే దాన్ని అడ్డుకుంటూ ఇంకోటి మాట్లాడచ్చు. కానీ నిన్న మా మీటింగ్ లో జరిగిన దాంట్లో అడిగిన దానికి ఆయన సమాధానం చెప్పారు అక్కడ అంతవరకే. అంతేగాని వాళ్ళని ఎవరిని వద్దనో ఇంకోటి కాదు. కానీ అది వేరే రకంగా వెళ్ళకూడదు అనేది, వేరే రకంగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేయొద్దు, దేశ సమగ్రతని దెబ్బతీయొద్దు అనేది మా లక్ష్యం. మేము మాట్లాడేది దేశ సమగ్రతను దెబ్బతీసే విధానం ఏదైనా ఉంటే కనుక దాన్ని అడ్డుకుంటా ఉన్నారు. కానీ వాళ్ళని ఏదైతే ఒక ఇన్సిడెంట్ జరిగింది దాని గురించి చేస్తున్నారు. ఎస్ ఏదైనా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది కదా. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దాకా వేచి చూడాల్సిందే ఎవరైనా. మనం ఎవరో ఒక వ్యక్తి మీరు తప్పనంత మాత్రం కూడా నిర్వహించగలదు సంబంధిత శాఖ మంత్రిని రాజీనామా చేయమనడం తప్పంటారా? మనకి ఇవాళ జరిగింది కాదండి, మీరు గుర్తుపెట్టుకోండి ఒకటి. దాన్ని ఇప్పుడు ఏదైతే లీక్ అయిందో లీక్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము సమర్థించాం.
తప్పు. అంటే గతంలో కూడా ఇలా రిపీటెడ్ గా కూడా దీనికి సంబంధించి కూడా జరిగినాయి. దానికి బాధ్యులైన వాళ్ళు ఖచ్చితంగా శిక్షించాలి, ప్రభుత్వం శిక్షించాలి వాళ్ళని, ఎవరైతే ఉంటారో వాళ్ళని. ఇప్పుడు ఒక మంత్రిత్వ స్థానంలో ఉన్నప్పుడు ఇదివరకంటే మంత్రులు బాధ్యత తీసుకుని వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. బట్ ఇవాళ జరుగుతుంది, ఒక మంత్రి శాఖలో ఏదైనా తప్పు జరగంగానే మంత్రులు రిజైన్ చేసుకుంటూ పోతే అది సాధ్యమేనా? ఎందుకంటే ఒకప్పుడు రాజకీయ వేరు, ఒకప్పుడు ఎంప్లాయీస్ వేరు, ఒకప్పుడు మనుషులు వేరు. ఇవాళ ఎంప్లాయీస్ సక్రమంగా లేరు, మనుషులు సక్రమంగా లేరు. ఊరికే ప్రతి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ప్రజాస్వామ్యం అనేవాళ్ళే కానీ ఈ ప్రజాస్వామ్యాన్ని ఎంతవరకు మనం రక్షిస్తున్నామని చెప్పేసి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునే వాళ్ళు ఉన్నారా? లేదు కదా. జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా సెటరైట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. సెటరైట్ చేయాలి. మేము కూడా ఇదే కోరుతున్నాం. మేము కూడా అన్ని వ్యవస్థలు బాగుండాలని కోరుకుంటున్నాం. వ్యవస్థలన్నీ కూడా నాశనం అయిపోయి ఆ వ్యవస్థలను సక్రమం చేయాలి. ఇప్పుడు ఆ వ్యవస్థలను సక్రమం చేయమని చెప్తున్నాం. వ్యవస్థల్లో చిన్న చిన్న తప్పులు జరిగినప్పుడు ప్రతిదానికి పొలిటికల్ గా ఉన్నటువంటి ఆ శాఖ మంత్రులు పోతా ఉంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మనం ఏమి పరిపాలన చేయలేం. కానీ ఖచ్చితంగా మళ్ళా చెప్తున్నాం, ఇలాంటి తప్పులన్నింటిని కూడా సరి చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటది. దాన్ని మేము ఎప్పుడు కూడా ఇచ్చే పరిస్థితులు కూడా సమర్థించాం. అంటే వెంకటేశ్వరరావు గారు, అంటే వ్యవస్థపై ఆవేదనతో రోడ్లపైకి వచ్చిన యువతకు సంబంధించి కూడా వాళ్ళు ఎగ్జామ్స్ లీకేజ్ సంబంధించి నిరుద్యోగం సంబంధించి కూడా ఆ పార్టీ పోరాడుతుంది. అంటే దీని వెనుక అంటే పవన్ కళ్యాణ్ గారు ఫారెన్ శక్తులు ఉన్నాయంటూ కూడా మాట్లాడడం ఒకటి జరిగింది. ఇంకొకటి అంటే ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడ అవమానించినట్టు ఒక రకమైన మెసేజ్ ఇచ్చినట్టుగా అవదంటారా? అండి, ఎట్టి పరిస్థితులు కాదు. ఇప్పుడు మనకి గతంలో చూసుకుంటే ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ, ఈ కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఇంకొక స్టూడెంట్ యూనియన్ ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడ చాలా పోరాటాలు చేశారు. వీళ్ళందరూ కూడా యూనియన్స్, ఈ ఉద్యమ ఈ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ చాలా చేశాయి. దీనికి వాళ్ళకు స్పెసిఫిక్ గా ఒక రీజన్ పెట్టుకుని చేసేవాళ్ళు చెప్తే వీళ్ళ వెనక కూడా అంటే రాజకీయ పార్టీలు ఉండే నడిపిస్తున్నారు అంటారా? నిజంగా కూడా అంటే ఒక నిరుద్యోగం యువత ఇన్నిసార్లు ఎగ్జామ్స్ పెట్టి ఫెయిల్ అయిపోయిన ఒక కేంద్ర వ్యవస్థ పైన ముఖ్యంగా కూడా ఆ నిరసన వ్యక్తం చేస్తూ ప్రజల గొంతుకే వీళ్ళందరూ కూడా విసిగిపోయి వచ్చిన పార్టీగా ఉంది. ఇప్పుడు చాలా వరకు చాలా మంది మద్దతు తెలుపుతున్నారు, నిరుద్యోగులు కానీ, జాబ్స్ లేని వాళ్ళు కానీ, యువత వీళ్ళందరూ కూడా ఇప్పుడు తెలుపుతున్న పరిస్థితి. బట్ డెఫినెట్ గా అంటే ఎప్పుడు కూడా జనసేన పార్టీ అంటే ప్రశ్నించే పార్టీగా కూడా ముందు నుంచి ఉంది. నేను ఎప్పటికైతే చెప్తున్నా, నేను ఇప్పుడు కొనేదంటే ఎక్కడా కూడా మేము ఎవరిని కూడా కించపరిచే విధంగా ఉండదు. ఇప్పుడు కూడా జరిగిన అన్యాయం ఏదైతే జరిగిందో అన్యాయాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం సరిచేయాలి. అదే చెప్తుందంటే ప్రభుత్వం యొక్క విధి అది. ఏదైతే తప్పు జరిగిందో తప్పును సరి చేయవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. ఆ తప్పుకి ఎవరైతే ఇంటెన్షనల్ గా కనుక కారణమై ఉంటారో వాళ్ళందరూ కూడా శిక్షించవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. అని చెప్పేసి మనం ప్రతిదానికి చిన్నదానికి పెద్దదానికి రోడ్ల మీదకి వచ్చి దాన్ని వేరే రకంగా తీసుకెళ్లేటటువంటి ఏదైతే ఉంటుందో అలాంటివి లేకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ కి అన్యాయం జరిగిందని రోడ్డు మీదకి వచ్చారో ఖచ్చితంగా వాళ్ళ యొక్క బాధని మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిందే. అంటే నిన్న జైపూర్ లో అభిజిత్ ని చెంపదెబ్బ కొట్టడం అంటే దాన్ని ఎట్లా చూస్తారు? దీని వెనక ఎవరైనా కూడా ఉండి ఈ విధంగా కూడా కుట్రకు దారితీస్తారు అనుకోవచ్చు. ఎందుకంటే ఆ పార్టీ ఎదుగుతోంది. ముఖ్యంగా కూడా అంటే మెయిన్ ఇంకొకటి ఏంటంటే కేంద్రం దీని వెనుక ఉండి నడిపిస్తోంది. పవన్ కళ్యాణ్ గారిని అందుకే ముందుకు పెట్టి నిన్న 12 ఏళ్ల అంటే జనసేన పార్టీ పూర్తయిన సందర్భంగా కూడా ఆ విధంగా మాట్లాడుతూ కూడా అందుకనే ప్రత్యేకించి మాట్లాడారంటూ కూడా చాలా వరకు విమర్శలు వస్తున్నాయి. ఇంకొకటి ఏంటి, జాతీయ స్థాయిలో కూడా జనసేన పార్టీకి సంబంధించి కూడా ఏమైనా ఫోకస్ చేయబోతున్నారా? నిన్న మీటింగ్ అక్కడ మేము వెళ్ళి పెట్టామంటే అదే చెప్పింది. జాతీయ సమైక్యతను ఎవరు కూడా దెబ్బతీయకుండా ఉండాలి. ఖచ్చితంగా అందరం కూడా దేశం ఫస్ట్, ఇది నా దేశం అనే భావంతోనే ఉండాలని చెప్పామంటే ఖచ్చితంగా మేము ఆలోచన ఉంటుంది మాకు. మేము దేశం నుంచి కిందకి కానీ కింద నుంచి పై కదా అట్లా ఆలోచన. ఈ దేశంలో నా రాష్ట్రంలో నా ఊరు, ఈ లెక్కలో మేము వెళ్తున్నాం. ఆ దిశగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా జాతీయ సమగ్రత మా మీద ఉంది. ఆ దిశగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం ఉంది కాబట్టి మేబీ రేపు విస్తరించే అవకాశాలు ఉండొచ్చు. దాంట్లో దాని గురించి పెద్ద విశేషం కాదు. నిన్న కూడా ఒక విలేకరు అడిగిన దానికి సమాధానం చెప్తూ ఇది ఖచ్చితంగా వాళ్ళకి ఉన్నటువంటి రైట్స్ ఎప్పుడు కూడా ఎవరు కూడా ఆపలేరు. కానీ దాన్ని వేరే రకంగా కనుక చేస్తే అది అలాంటి ఉంటే కనుక అది కరెక్ట్ కాదని చెప్పే ప్రయత్నమే. కానీ వెంకటేశ్వరరావు గారు అంటే మేము కాక్రోచులమే అంటూ కూడా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ పార్టీకి సంబంధించి సపోర్ట్ చేశారు. అవసరమైనప్పుడు కూడా మేము వస్తామంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. ఏం చెప్తారు ఆయన వ్యాఖ్యలకు ఉద్దేశించి? ఒకప్పుడు సింహం తర్వాత పులి అయిపోయి లాస్ట్ కాక్రోచ్కి వచ్చింది వాళ్ళ పరిస్థితి. ఇంకా వాళ్ళ గురించి ఏం మాట్లాడతామండి?
ఇప్పుడు వాళ్ళు నోడుతారు కదా. కాక్రోచ్ అంటే ఇప్పుడు చిన్న పార్టీ కాదు, మీకు అర్థం అవుతుందో లేదో, అది చాలా maybe, బలమైన maybe. పార్టీగా కూడా ఎదుగుతోంది. ఒకప్పుడు సింహం అయినా కూడా కాక్రోచ్ ఇప్పుడు సింహం కన్నా ఎక్కువగానే కనిపిస్తుంది. కాక్రోచ్ పార్టీ అనేది అది రాజకీయ పార్టీకి రానివ్వండి. ఇప్పుడు ఆయన ఎక్కడో అమెరికాలో ఉన్నాడు, అమెరికాలో ఉండేదో ఆన్లైన్ లో ఏదో పెట్టారు, దానికి సరే ఇక్కడ ఉన్న యువత ఆకర్షితారో లేకపోతే ఇంకోటి ఏదైనా కానీ మొదట జనసేన పార్టీ కూడా అలాగే చాలా వరకు ప్రశ్నించే పార్టీగానే వచ్చే తర్వాత రాజకీయ పార్టీగా కూడా ఎదిగింది చాలా ఏళ్ల పాటు ఉండి. ఇది కూడా మేబీ రావచ్చేమో. మాకు ఇంత ప్రయాణం జరిగింది కదా, మా ప్రయాణం మేమే వీళ్ళకిలాగా తెల్లారపాటికి ఓవర్ నైట్ గా ఇలా అయిపోతాం అనుకుని వచ్చాం కాదు కదా. మా ప్రయాణము మేము నేల మీద సాము చేశాం, నేల విడిచి సాము చేయటం. ఇవన్నీ కూడా నేల మీద సాము చేస్తే ఓకే, నేల విడిచి సాము చేస్తున్నారు. ఆన్లైన్ విధానం వేరు, రోడ్డు మీదకి వచ్చి ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఆ విధానం వేరు. ఖచ్చితంగా మేము కూడా వెల్కమ్ చెప్తున్నాం, ఖచ్చితంగా రావాలి. మా నాయకుడు కూడా చెప్పింది అదే కదా, జంజీ కుర్రాళ్ళు అందరూ యువకులందరూ కూడా రావాలని చెప్పి మేము కూడా కోరుకుంటుంది. వాళ్ళు కూడా వచ్చి దేశం పట్ల ప్రేమను ప్రదర్శిస్తే ఖచ్చితంగా ఏ వ్యవస్థలన్నీ కూడా సరి అవుతాయి. మేము కూడా అదే కోరుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రైట్, మోహన్ రెడ్డి గారు. హేమంత్ గారు, ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు చాలా బాగా మాట్లాడతారు, కానీ కాకపోతే అవతల పార్టీలో ఉన్నటువంటి సిస్టమ్ బట్టి ఆయన ఏం చేయలేని పరిస్థితిలో వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడాల్సింది. ఆయన తప్పు కాదు, తప్పని నేను అనడం లేదు. కానీ మీరు చెప్పినట్టు ఇప్పుడు ఎగ్జామ్ గురించి చెప్పారు కదా, నీట్ గానీ ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సి గానీ దీనికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో బ్రహ్మాండంగా వీళ్ళు లీక్ చేసి అక్కడ లీక్ అయితే ఇక్కడ గోల్మాల్ చేసినారు. గోల్మాల్ చేసి దాదాపు 100 మందిని ఇబ్బందుల పాలు చేయడమే కాకుండా కష్టపడి చదివినటువంటి ప్రతి వ్యక్తిని అవమానపరచడమే కాకుండా మానసిక వేదనకు గురి చేసే పరిస్థితి తీసుకొస్తే వీళ్ళు పాలకుల ఇలాంటి వ్యక్తులకు కాక్రోచులు కావాల్సిన అవసరం ఉంది అనడమే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది. అంటే ఇప్పుడు ఎవడు కూడా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ బీఈడి కానీ ఏ ఎగ్జామ్ రాయాలన్నా భయపడిపోతున్నారు. ఎక్కడ లీక్ అవుతుందో, ఎక్కడ అమ్ముకుంటారో, ఎక్కడ ఏం జరుగుతుందో. ఒక్క ఎగ్జామ్ కూడా ఆంధ్రప్రదేశ్ లో జరిగితే మాకు నమ్మకంగా ఉద్యోగాలు వస్తాయనే ఆలోచన ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళని గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా భయపడిపోతున్నారు. అంటే ఆ పరిస్థితి దిగజారిపోయింది ఆంధ్రప్రదేశ్ లో, భారతదేశంలో. కాబట్టి ఇప్పుడు జనాలు తిరుగుబాటు అయ్యే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ కార్పొరేట్ లాంటి వాళ్ళు ఒక మంచి నినాదంతో ముందుకు వస్తున్నారనే ఉద్దేశంలోనే వాళ్ళకు దాదాపు 20,000 మిలియన్లు సపోర్ట్ చేస్తున్నారంటే ఇంకా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వెంకటేశ్వర గారు చెప్తున్నారు పులుల సింహాలు మేకలని. పులుల సింహాలు మేకలు కాదు, మీ నాయకుడే చెప్పారు ఢిల్లీలో సలిసీమలు కూడా బలవంతమైన సర్పాన్ని పట్టి చంపేస్తాయని. అంటే మీరు బలవంతమైన సర్పాలని మీరు నరేంద్ర మోడీ గారు అనుకుంటే ఇక్కడ సలిసీమలంతా తోడైతే మీరు అక్కడే నీలిగిపోవాల్సిందే కదా. కాబట్టి ఆ విధమైనటువంటి పరిస్థితి భారతదేశంలో రావడానికి కారణం పాలకులే. ఈ పాలకులు మార్పు రాకపోతే భవిష్యత్తులో తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదురవుతాయి. ఈ ఎదురయ్యే పరిస్థితుల వల్ల మన జరిగిన నేపాల్ గానీ ఆ విధమైనటువంటి పరిస్థితులు జరిగితే చాలా ఇబ్బందికరమైనటువంటి సందర్భం ఉంటుంది. ఆ సందర్భాన్ని ఇప్పుడైనా మేల్కొని మీరేదో పవన్ కళ్యాణ్ గారినో లేక లోకేష్ గారినో వాళ్ళ ఎల్లో చూపించి ఇదేదో వాళ్ళు మీరు చెప్పండి, మీకు చెప్తే పోతుంది, మీకు మీడియా ఉంది, మీరు చెప్పినంత గంట బజాయించి కొడతారు, అవి కొట్టినంత మాత్రాన్ని జనం నమ్ముతారు అనేది మర్చిపోండి. లోపల గాయమైనటువంటి మనసు ఉంటుంది. ఆ మనసు గాయమైనప్పుడు దానికి ఎంతటి మనిషినైనా ఎదిరించాలనే ఉద్దేశం వాళ్ళలో పుడుతుంది. కాబట్టి ఆ పరిస్థితిని ఇప్పుడు తయారు చేస్తున్నారు మీరు పాలకులుగా ఉన్నటువంటి వ్యక్తులు. మీరుగా మార్చుకొని సక్రమంగా నడుచుకోకపోతే దేశంలో మొత్తం అంతా దేశ ప్రజలంతా కాక్రోచుల్లాగా తయారైపోయి మిమ్మల్ని ఎక్కడికక్కడ చుట్టుముట్టితే చాలు కదా. చీమ కాక్రోచ్ ఏదైనా ఒకటే మనిషిని మొత్తం ఆ మనిషి కన్నా ఎక్కువ మంది చుట్టుకుంటే అయిపోయి ఆ మనిషి ఎంతటోడైనా బలైపోతాడు. ఎంత ప్రభుత్వాలైనా కుప్ప కూలిపోవాల్సిందే, ప్రజలు తిరుగుబాటు చేసే ఆ పరిస్థితి రావద్దని చెప్తున్నా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మోహన్ రెడ్డి గారు, వెంకటేశ్వరరావు గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. సో చూసారు కదా, ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్.